గైస్ మీలో చాలామంది సిగ్మా మేల్ గురించి వినే ఉంటారు అండ్ చాలామంది మీలో సిగ్మా మేల్లా మారాలి అనుకుంటారు. బట్ మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ వల్ల మనం సిగ్మా మేల్లా మారలేకపోతాం అన్నమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రిషికేష్. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. హోప్ యూ గైస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గైస్, మనం ఈరోజు సిగ్మా మేల్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆల్ఫా మేల్ గురించి తెలుసుకోవాలి అండ్ బీటా మేల్ గురించి తెలుసుకోవాలి. సో ఆల్ఫా మేల్ ఎలా ఉంటారంటే వీళ్ళు చాలామంది లీడర్ క్వాలిటీస్ అనేది వీళ్ళలో ఉంటారు. వీళ్ళు ఎవరు చెప్పింది వినరు, వీళ్ళకి చెప్పిందే వీళ్ళు చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వీళ్ళు యాక్షన్స్లోనే చూపిస్తారు. వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు. సో ఆల్ఫా మేల్ ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు లైమ్ లైట్ వెనకాలే పరిగెడుతూ ఉంటారనమాట. అండ్ బీటా మేల్, సో ఈ బీటా మేల్ ఎలా ఉంటారు అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ వీళ్ళు ఎక్కువ ఫాలో చేస్తుంటారు. ఎవరైనా చెప్పింది విని నేర్చుకుంటుంటారు అండ్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని ఫాలో అయ్యి నేర్చుకుంటుంటారు అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు. ఈ సిగ్మా మేల్స్ ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఆల్ఫా మేల్ ఏం ఫాలో అవుతారో అది ఫాలో అవ్వరు, ఇక్కడ బీటా మేల్ ఏం ఫాలో అవుతారో అది ఫాలో అవ్వరు. వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు అండ్ చాలా అరుదుగా ఉంటారు అనమాట. లైక్ సిగ్మా మేల్ ఏ లైమ్ లైట్ని ఫాలో అవ్వరు అండ్ ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరిని ఫాలో చేయరు. సిగ్మా మేల్స్ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటారనమాట. వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేస్తారు, ఏదైనా సైలెంట్గా నేర్చుకుంటారు అండ్ ఎక్కువ మాట్లాడరు. సో ఇలా ఉంటారనమాట, ఇండిపెండెంట్గా ఉంటారు. మీరు కనుక సిగ్మా మేల్ అవ్వాలి అంటే ఈ ఫైవ్ సైన్స్ మీలో ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మేల్లా ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్. గైస్, వీళ్ళు ఎవరిని ఫాలో అవ్వరు, ఎవరు చెప్పింది వినరు. వీళ్ళ ఓన్ టాలెంట్తోనే వీళ్ళు నేర్చుకుంటుంటారనమాట. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్లలో చాలామంది సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండి అన్నీ కరెక్ట్గా నేర్చుకొని ఎవరిని ఫాలో కాకుండా కష్టపడి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా అనమాట. చాలామంది సిగ్మా మేల్స్ ఎవరిని ఫాలో కారు, ఎవరు చెప్పింది వినరు, వీళ్ళ స్వతహాగానే వీళ్ళు నేర్చుకుంటారు. సెకండ్ వన్ సెల్ఫ్ రిలయన్స్ అంటే వీళ్ళకి నచ్చింది మాత్రమే వీళ్ళు చేస్తారు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు, ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయరు. బట్ వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరనమాట. సో అంత యాక్యురేట్గా అనేది ఉంటారనమాట. థర్డ్ వన్ క్వైట్ కాన్ఫిడెన్స్. గైస్, ఈ సిగ్మా మేల్లో చాలా వరకు క్వైట్ కాన్ఫిడెన్స్గా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏదైనా ఒక టాస్క్ ఇస్తే 100% నేను దానికి చెయ్యగలను అనే థాట్ అతనిలో అప్పుడే వచ్చేస్తుంది. సో సిగ్మా మేల్స్ ఎప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళకి ఉన్న టాస్క్ని వాళ్ళు ఆన్ టైం కంప్లీట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళని చూపిస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇలా ఉంటారనమాట. ఇంత యాక్యురేట్గా ఉండడం అంటే చాలా కష్టం. సో ఇంత యాక్యురేసీ రావాలి అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా వర్క్ చేస్తుంది. సో ఆ బ్రెయిన్ని షార్ప్గా మనం పెట్టుకోవాలి అంటే సైలెంట్గా ఉండాలి, మెడిటేషన్ అనేది చేస్తూ ఉండాలి అండ్ టైంకి ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి అనమాట. సో వీటితో పాటు మనకి నిద్ర కూడా చాలా అవసరం. సో ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా సిగ్మా మేల్గా మారే అవకాశం అయితే ఉంది. అండ్ ఫోర్త్ వన్ డీప్ థింకర్. గైస్, సిగ్మా మేల్ చాలా వరకు డీప్ థింకింగ్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వీళ్ళలో ఉంటుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ అయినా కానీ ఈజీగా సాల్వ్ చేసే క్యాపబిలిటీ వీళ్ళలో ఉంటుందన్నమాట. సో మీలో కనుక ఇలాంటి క్వాలిటీస్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మేల్ అయి ఉంటారు. అండ్ చాలా వరకు డీప్ థింకింగ్ అండ్ అనాలిసిస్ చేసే క్యాపబిలిటీ మీలో ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మేల్ అయి ఉంటారనమాట. ఫిఫ్త్ థింగ్ అబ్జర్వెంట్. గైస్, సిగ్మా మేల్లో చాలా వరకు వచ్చేసి అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఏ పనినైనా కానీ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంటారు. పక్కన ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేసి దాన్ని అనలైజ్ చేసుకొని వీళ్ళు మాట్లాడడానికి ముందుకు వస్తారనమాట. అంటే ఎలా పడితే అలా మాట్లాడరు, ముందు వెనుక అసలు తెలుసుకోకుండా చాలామంది మాట్లాడుతుంటారు. సో వీళ్ళు అలా కాదు, చాలా అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్గా ఏం మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అని
అనలైజ్ చేసుకొని మరి మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే ఎదుటోడు కరెక్ట్గా 100% వీడు మాట్లాడుతుంది కరెక్టే అనే ఫీల్ 100% వస్తుందన్నమాట. సో గైస్, సిగ్మా మేల్ ఎలా ఉంటారనేది మీకు అర్థమైంది. సో ఇంకా చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయి, నేను అన్ని రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. మీలో కనుక ఈ సైన్స్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మేల్లా మారే అవకాశం ఉంటుంది. ఏది పడితే అది విని మీరు టైం వేస్ట్ చేసుకోవడము అండ్ అసలు ఎలాంటి అవగాహన లేని వాళ్ళతో మాట్లాడి ఆర్గ్యూ చేసి మీ వాల్యూని పోగొట్టుకోవడం ఇలా చేయదండి. ఈ 5 సైన్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో హై వాల్యూ మ్యాన్గా మారే అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని లైక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వీడియోలో మనం సిగ్మా మేల్ సైన్స్ గురించి నేర్చుకుందాం.